వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ సెషన్లో మనం ఏ నేషన్ స్ట్రెంగ్త్ అనే పోయంని చూద్దామండి. సో ఆల్రెడీ మనం రెండు పోయమ్స్ కవర్ చేసాం. ఒకటి పారాంక్విన్ బైరర్ అండ్ ద స్లంబర్ డిడ్ మై స్పిరిట్స్ అనే రెండు పోయం కూడా కవర్ చేయడం జరిగింది. ఏమైనా చూసిన వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడగలరు. డిస్క్రిప్షన్ లింక్ పెడతానండి, మీరు అది చూసి ఇక్కడికి వస్తే కూడా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. కోర్స్ కనెక్షన్ లేకపోయినా ఆ 2 పోయమ్స్ ముందు చిన్న పోయమ్స్, తర్వాత ఈ థర్డ్ పోయం ఇప్పుడు నేషన్ స్ట్రెంగ్త్ అండి. సో ఇప్పుడు ఈ నేషన్ స్ట్రెంగ్త్ అనేది రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గురించి చేత రాయడం జరిగింది. సో దీని తర్వాత మనకు ద రోడ్ నాట్ టేకన్ అనేది కవర్ వస్తుంది. వీడియో 4 అయిపోతుంది. ఆ తర్వాత మిగతా 4 ఫ్రీ వర్డ్స్ ఉన్నాయి, కొంచెం పెద్దవి. ఈ 4 రైమ్స్ కింద ఉండేటువంటి ఫస్ట్ 4 కవర్ చేశాను. తర్వాత నెక్స్ట్ 4 కొంచెం లెంతీగా ఉండేవి, ఫ్రీ వర్డ్స్ లేకుండా నెరేటివ్ స్టైల్ ఉండేవి, అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో రైట్, ఈ పోయం గురించి చూస్తే నేషన్ స్ట్రెంగ్త్ అనేది ఆర్డబ్ల్యూ ఎమర్సన్ ద్వారా రాయడం జరిగింది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అంటాం ఫుల్ నేమ్. ఇతని ద్వారా మన సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక ఎస్సే కూడా రాయడం జరిగిందండి. మన సిలబస్లో ఇతని ద్వారా 2 రాయడం జరిగింది. ఒకటి పోయం, ఇంకోటి ఎస్సే సెల్ఫ్ రిలయన్స్ అనే లెంతీ ఎస్సే కూడా రాయడం జరిగింది. అది కూడా మన సిలబస్లో ఉందండి. సో ఎస్సే స్టార్ట్ చేసినప్పుడు అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ లైఫ్ పీరియడ్ చూద్దాం. ముందు 1803 నుంచి 1882 79 ఇయర్స్ నా బతకడం జరిగింది. సో ఈ లైఫ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. May 25 బర్త్ అండ్ 27th డెత్, ఇది కూడా చూసుకోవాలి. 1803 to 1882 అనేది లైఫ్ పీరియడ్. అండ్ వాజ్ అన్ అమెరికన్ ఎస్ఎస్ట్. ఈయన ఎవరు చెందినవాడు? అమెరికా సంతతికి చెందినవాడు, అమెరికా కంట్రీకి. అండ్ లెక్చరర్, ఫిలాసఫర్, మినిస్టర్, అబాలిషనిస్ట్ అండ్ పోయెట్. ఇవన్నీ తనవి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి తనవి. ఎస్ఎస్ట్, లెక్చరర్, ఫిలాసఫర్, మినిస్టర్, చాలా వరకు ఉన్నాయి. పోయెట్ కూడా. హూ లెడ్ ద ట్రాన్సెండెంటలిస్ట్. సో ఇది ఒక మూమెంట్ అండి. ట్రాన్సెండెంటలిస్ట్ అనేది ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్ అంటాం. ఇది 19th centuryలో వచ్చిన మూమెంట్. ఇది నథింగ్ బట్ ఇది మనకు అమెరికన్ రొమాంటిజం కూడా అంటారండి. సో రొమాంటిజం ఇంగ్లాండ్ వచ్చింది యాక్చువల్గా, బట్ దీన్ని అమెరికన్, అదే రొమాంటిజం అక్కడ వస్తే ఎలా ఉంటుందో అలా అమెరికన్ రొమాంటిజం అంటారు. ఇది ఏం లేదండి, ఒక ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్ ఏం లేదు. రొమాంటిక్ మూమెంట్ మాదిరి నేచర్తో అన్నీ జరుగుతుందని, డీప్ నేచర్ ద్వారా రైటింగ్స్ రాయడం, అంటే రచనలన్నీ రైటింగ్స్ నేచర్ ద్వారా వచ్చే రచనలు అన్నీ నేచర్ ద్వారా జరుగుతుందని విషయం చెప్పడం. అండ్ డీప్ ఫిలాసఫీ ఉంటుంది, ఇంట్యూషన్, సెల్ఫ్ రిలయన్స్, అంటే మన సెల్ఫ్లోనే అన్నీ ఉంటుంది, అంతా మనం వేరే వాళ్ళని డిపెండ్ కావద్దు, సొసైటీ నామ్స్ని నమ్మకూడదు అనే విషయంతో ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్ అనేది వచ్చిందనమాట 19th centuryలో. అమెరికన్ రొమాంటిజం అంటారు. రొమాంటిజంలో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి. నేచర్, డీప్ ఎమోషన్, ఫిలాసఫీ అయితే అక్కడ ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుందండి. రైట్, ఈ మూమెంట్ గుర్తుపెట్టుకుంటే చాలా. మూమెంట్ ఎందుకు అనేది అడగరు. ఈ మూమెంట్ ఎవరు అనేది రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఫేమస్ కాబట్టి ఇతనికి గుర్తుపెట్టుకుంటే చాలు బేసిక్గా. దీని గురించి ఇంకా బాగా 1836లో ఎస్ఏ నేచర్ అనే ఒక ఎస్ఏ రాయడం జరిగింది. దానిలో మనకి ఈ మూమెంట్ గురించి మొత్తం క్లియర్గా రాయడం జరిగింది. ట్రాన్సెండెంటలిస్ట్ అనే దాని గురించి మొత్తం అక్కడ రాయడం జరిగింది, నేచర్ ద్వారా అంట. రైట్, హీ వాజ్ సీన్ యాజ్ అన్ ఛాంపియన్ ఆఫ్ ఇండివిజువలిజం. సో ఇది మెయిన్ ట్రాన్సెండెంటలిస్ట్లో ఇది కూడా వస్తుంది. ఇండివిజువలిజంని నమ్మడానికి, ఇండివిజువల్గా ఒకరి మీద డిపెండ్ కాకుండా ఇండివిజువల్గా ఐడియాస్ని ఫాలో కావడం చెప్పేది ఇండివిజువలిజం అండి. అండ్ క్రిటికల్ థింకింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ క్రిటిక్. చూడండి ఏమంట, ఆఫ్ ద కౌంటర్ వెయిలింగ్ ప్రెషర్స్ ఆఫ్ సొసైటీ అండ్ కన్ఫర్మిటీ. అంటే సొసైటీకి వచ్చే ఈ ఏదైతే ప్రెషర్స్ ఉంటాయో, కన్ఫర్మిటీ అంటే ఇంకా మనం ఏదైతే సొసైటీ చెప్తుందో, ఇంతకుముందు ఏమైతే వచ్చిందో మనం అదే నమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్తాం, అంతేగాని ఇది ఎందుకు అని ప్రశ్నించాం అనమాట. అది సొసైటీ కన్ఫర్మిటీ ఉంటుంది. దాన్ని ఆయన కంప్లీట్గా దానికి అపోజ్ అనమాట. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నమ్మడానికి పెళ్ళి కొన్ని ఉంటాయన్నమాట, పెళ్ళిళ్ళు చేయాల్సిన కార్యాలు అవి అందరూ చేస్తారు, మనం చేసుకుంటూ వెళ్తాం, అంతేగాని వై నాట్, ఎందుకు ఇలా ఇంకో విధంగా చేయొచ్చు కదా అని కాకుండా అందరినీ పిలవాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ అర్థం కావడానికి. రైట్, ఇలానే చేయాలి అని మనం అనుకుంటాం. అంతకుముందు ఫాలో అయ్యారు, మనం కూడా అలానే ఫాలో అవుతున్నాం, అంతేగాని ఎందుకు ఇలా కూడా కాదు, నలుగురితో కూడా దగ్గర వాళ్ళతో పిలుచుకొని చేయొచ్చు, తక్కువ ఖర్చుతో కూడా చేయొచ్చు అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విధంగా ఆయన అపోజ్ అనమాట. సొసైటీ నామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటికీ అపోజిట్ ఇండివిజువల్ ఐడియా నమ్మాలి, ఇండివిజువల్గానే ఉండాలి అనే విషయం చెప్పడం జరిగింది నా రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. అదే మనం సెల్ఫ్ రిలయన్స్ ఎస్ఏలో కూడా వస్తుంది, అది వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సేజ్ ఆఫ్ కాంకర్డ్ కూడా అంటుంది. ఈయన ఒక సేజ్ ఆఫ్ కాంకర్డ్, సేజ్ లా కూడా ఈయన ప్రీచర్స్ ఇచ్చాడు అనమాట. లెక్చరర్గా పనిచేశాడు, టీచర్గా పనిచేశాడు, లెక్చర్స్ ఇచ్చాడనమాట చాలా వరకు. అండ్ ఇండియన్ వేదాస్ కూడా చదివాడు అనమాట ఇతను. రైట్, సో కాబట్టి ఇది సేజ్ ఆఫ్ కాంకర్ అనే పేరు కూడా నాకు టైటిల్. ఇదండి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గురించి. ఇంతకంటే డీటెయిల్ అవసరం లేదు, ఇది చాలు. రైట్, ఇంకా అబౌట్ ద పోయం గురించి బ్యాక్గ్రౌండ్ ఏమైనా జరిగిందో చూద్దాం. పోయం కంటైన్స్ 6 స్టాంజర్స్ ఆఫ్ 4 lines ఈచ్. ఇందులో 6 స్టాంజర్లు ఉంటాయండి, ఒక్కొక్కటి 4 lines, 6 4 24 lines ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, 6 స్టాంజర్స్ ఈచ్ 4 lines. రైమింగ్ స్కీమ్ వచ్చేసి ఏబి, మీటర్ వచ్చేసి ఇయాంబిక్ టెట్రామీటర్ అండ్ ఇయాంబిక్ ట్రామీటర్తో ఉంటుంది.
అంటే దేని నడుస్తుంది ఆల్టర్నేట్ అంటే అన్‌స్ట్రెస్డ్ సిలబస్, స్ట్రెస్ సిలబస్‌తో నడుస్తుందన్నమాట ఆల్టర్నేట్‌గా. థీమ్స్ ఏమున్నాయంటే పేట్రియాటిజం ఉంటుంది, దేశభక్తి, మోరల్ స్ట్రెంత్ ఉంటుంది, ట్రూత్, ఆనెస్ట్ ఇవన్నీ కూడా మనకు థీమ్స్. టోన్ వచ్చేసి కాన్ఫిడెంట్‌గా, క్వెషనింగ్‌గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్‌గా, థాట్ ప్రొవోకింగ్‌గా అండ్ రిఫ్లెక్టివ్‌గా కూడా ఉంటుంది. సో ఇవండి థీమ్స్ అంటే ఇందులో కనబడే థీమ్స్ అంటే నా డిస్కస్ చేసిన అంశాలని. టోన్ అంటే ఏవి ఒకటి చెప్పడం జరిగిందని. ఈ 2 మన ఇచ్చిన క్వెషన్‌ని బట్టి ఏది ఆప్షన్ ఉంటుందో అందులో ఏది ఉండదో, ఏది ఉంటుందో దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెట్టాల్సింది. అన్ని ఇవ్వరు. ఒకటే ఉంటుంది. థీమ్ ఒకటే ఇస్తారు. బట్ ఏదనేది చూసుకొని మనం పెట్టాలి జాగ్రత్తగా ఆప్షన్. పబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే అవర్ లిటిల్ కింగ్స్ అండ్ క్వీన్స్ అట్ హోమ్ అండ్ అట్ స్కూల్ టీమ్ మిస్ అయిందండి. అట్ హోమ్ అండ్ అట్ స్కూల్ అనే దానిలో 1891లో అరౌండ్‌గా అక్కడ పబ్లిష్ అయింది అందులో కూడా. పబ్లిషర్. సో, సోర్స్ ఎక్కడ మనకు ఇది అవర్ లిటిల్ కింగ్స్ అండ్ క్వీన్స్ అట్ హోమ్ అండ్ అట్ స్కూల్ దాంట్లో పబ్లిష్ అయింది. సో, ఈ బిఫోర్ అంతే అబౌట్ ద పోయమ్, అబౌట్ ద పోయెట్ 2 చూసాం. ఇప్పుడు పోయమ్ యొక్క స్టాండ్జా వైస్ సమ్మరీ కూడా చూద్దామండి. అంతకంటే ముందు ఈ పోయమ్ ఎలా ఉంటది కొంచెం ఛాలెంజింగ్‌గా సో, ఏదేదో క్వెషన్స్ అడగడం, ఆన్సర్ చేయడం లాగా ఉంటుంది. మనందరికి తెలుసు చాలా మందికి. చదివుంటారు చాలామంది. అలా కాకుండా ముందు నేను మీకి సెన్సిటైజ్ చేయడానికి, ఈ మూడ్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి, ఈ పోయెమ్ యొక్క థీమ్‌ని అర్థం చేసుకోవడానికి బెటర్‌గా ఆయన ముందు పోయెమ్ చదవకుండా ముందే నేను చిన్న డిస్కషన్ ఇక్కడ ఒక 2 మినిట్స్ ఎక్కువ టైం తీసుకొని 1-2 మినిట్స్ డిస్కస్ చేద్దామండి. ఇదే డిస్కషన్ వేరే జోనర్‌లో వేరే టాపిక్ మీద ఈ పోయెమ్ అంతా నడుస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది 1 మినిట్ అయితే ఉందో ఆ 1 మినిట్‌లోనే మీకు పోయెమ్ అంతా అర్థమైపోతుంది. మీరు చదివినా, చదవకపోయినా మీరు బిట్ చేయగలరు. ఆఫ్‌కోర్స్ ఇన్ డెప్త్‌గా బిట్ వస్తే ఓకే. టాపిక్‌లు చూడాలి. ఇన్ డెప్త్ రాకుండా జనరల్‌గా వచ్చారంటే మాత్రం మీరు జస్ట్ 1 మినిట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానో చెప్తే కూడా చాలు. మీ పోయెమ్ అంతా వచ్చేసినట్లే. రైట్? చూద్దాం చూడండి. ఏం చెప్తున్నా అంటే వాట్ మేక్స్ నేను ఒక క్వెషన్ అడుగుతున్నాననమాట ఇక్కడ. సో, ఇక్కడ కూడా మన పోయెట్ క్వెషన్ అడుగుతాడు. నేను దానికంటే ముందు క్వెషన్ ఏం అడుగుతున్నా అంటే ఈ మూడ్‌లో రావడానికి ట్రిగర్‌లనమాట. ఫేస్ షీట్ ఉంటాం కదా! మన పోయెమ్స్‌లో ఏ విధంగా అనమాట ట్రిగర్, మోటివేషన్, డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ ఆ మూడ్ ఇన్వాల్వ్ కావడానికి ఇది. నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం యాక్టివిటీ. వాట్ మేక్స్ ఎ పర్సన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ నేను అడుగుతున్న క్వెషన్. మీ అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ వాట్ మేక్స్ ఎ పర్సన్ ఒక పర్సన్ గ్రేట్‌గా అండ్ స్ట్రాంగ్‌గా చేయడానికి, గ్రేట్ అని చెప్పడానికి ఏది మనం చూస్తాం అనమాట. ఏది ఉంటే మనం స్ట్రాంగ్ అండ్ గ్రేట్ అంటాం ఆ పర్సన్‌ని. మనీ ఉంటేనా జనరల్‌గా ఆఫ్‌కోర్స్ డబ్బున్న వాళ్ళని చూస్తే మరి వాళ్ళకి గ్రేటరా, స్ట్రాంగరా అంటాం. ఫేమ్ అంటే మంచి పాపులారిటీ ఉంటే అంటామా? లేదా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఒక రెజ్లర్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఆయన గ్రేటర్ అంటామా? లేదా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి ఎమ్మెల్యే, ఎంపీ అట్లా పెద్ద పెద్ద పదవులు ఎంఈఓ, డీఓ ఇలాంటి ఫ్యామిలీ చూసిన వాళ్ళు గ్రేట్ అంటామా? జనరల్‌గా నేను అడుగుతున్న క్వెషన్. ఒక పర్సన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ ఎందుకంటాం? డబ్బు ఉన్నప్పుడా? ఫేమ్ ఉన్నప్పుడా? ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నప్పుడా? బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడా అని. క్వెషన్ నేను అడిగాను కాబట్టి ఆన్సర్ నేను ఇస్తానండి. మీరు అనుకోవచ్చు వేరే ఇది కావచ్చు, ఇంకేదైనా ఐడియాస్ ఏదో రావచ్చు. ఇక్కడ ఇంటరాక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను. నేనేమంటా అంటే ఒక క్యారెక్టర్ మేక్స్ ఎ పర్సన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అంటాను. క్యారెక్టర్‌లో అన్నీ వచ్చేస్తాయి. గుడ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అదే గుడ్ క్యారెక్టర్. ఏముంటాయి క్యారెక్టర్‌లు అంటే ఆనెస్టీ కావచ్చు, ట్రూత్ కావచ్చు, పర్సివరెన్స్ కావచ్చు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కావచ్చు, పిల్లలకి మీద ప్రేమ చూపడం కావచ్చు, కంట్రీ మీద పేట్రియాటిజం ఉండడం అన్నీగా మొత్తానికి ఒక గుడ్ క్యారెక్టర్ బావుంటే ఆ అబ్బాయి గ్రేట్ రా! పర్సన్ గ్రేట్ అంటాం స్ట్రాంగ్. అఫ్‌కోర్స్ పాపులర్ కాకపోయినా, డబ్బు లేకపోయినా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ లేకపోయినా నేను నమ్మేదేమంటే క్యారెక్టర్ బావుంటే అతని పర్సన్ గ్రేట్ అని చెప్పొచ్చని నా సిద్ధాంతం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. మీకు వేరేలా ఉండొచ్చు. మీకు డబ్బే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఐడియా ఒకలా ఉంటది. ఒక ఐడియా డబ్బు ఉన్నవాడే గ్రేట్ అనుకోవచ్చు. కరెక్ట్ తప్పేం లేదు. బట్ నేనేమంటా అంటే ఇక్కడ నా ఐడియా ఏంటి, నా ఫిలాసఫీ ఏంటంటే క్యారెక్టర్ మేక్స్ ఎ పర్సన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ నేను అంటున్నాను. ఇదే విధంగా ఇంతే 1 మినిట్ అయిపోయింది. ఇదే విధంగా ఇక్కడ పోయెట్ క్వెషన్ అడుగుతున్నా అండి. మొత్తాన్ని క్వెషన్ అడుగుతున్నా. ఏం క్వెషన్ అంటే వాట్ మేక్స్ ఎ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అంటాడు. ఒక కంట్రీ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఏది దోహదపడుతుంది? లేదా ఏది ఉంటే మనం గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అంటాం? ఇందాక నేను చెప్పినట్టు పర్సన్‌కి ఇక్కడ కంట్రీ అడుగుతున్నాడు. ఇది పేట్రియాటిజంకి సంబంధించినట్టు. ఏమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏమంటాం లేదా ఆయననే అంటున్నాడు ఈ పోయెమ్‌లో గోల్డ్, స్వర్డ్ లేదా పవర్ లేదా ప్రైడ్ ఈ 3 గోల్డ్ గాని, స్వర్డ్ గాని, ప్రైడ్ గాని ఈ 3 ఉంటే గ్రేట్ అని అందరూ అనుకుంటారు జనరల్‌గా. బట్ ఆయన కూడా మీరు కూడా అలా అనుకుంటారు. బట్ అది కాదు. గ్రేట్ మెన్ విత్ ట్రూత్ అండ్ హానెస్ట్ ఎవరైతే ట్రూత్‌గా ఉన్నారో, హానెస్ట్‌గా ఉంటారో అండ్ వర్క్ టైర్‌లెస్లీ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఎవరైతే పని చేస్తారో హూ వర్క్స్ వైల్ అదర్స్ స్లీప్ వేరే వాళ్ళు పడుకున్నప్పుడు రెస్ట్ ఇస్తున్నప్పుడు మనం వర్క్ చేస్తామో, ఎవరైతే డిఫికల్ట్ టైమ్‌లో పారిపోకుండా ఫేస్ చేస్తామో వాళ్ళే గ్రేట్. వాళ్ళే గ్రేట్ పర్సన్, గ్రేట్ మెన్. ఆ గ్రేట్ మెన్ మేక్స్ ద కంట్రీ గ్రేట్ అంటాడు. అలాంటి పీపుల్ ఎవరైతే ఏ కంట్రీలో అయితే ఉంటారో ఆ కంట్రీ వాళ్ళు ఆ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అవుతుందని ఇతను చెప్తున్నాడనమాట. అంతే. ఇదొక నిమిషంలో నేను ఇదే విధంగా ఇక్కడ ఆయన డిస్కస్ చేస్తున్నాడు. కంట్రీ గురించి అడుగుతున్నాడు. ఈ 3 కాదు గ్రేట్ మెన్ అంటున్నాడు. నేనేమన్నాను పర్సన్ గ్రేట్ ఎవరొచ్చేస్తుందంటే మనీ, ఫిజికల్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండా కాదు క్యారెక్టర్‌ని అంటున్నాను. ఇతనేమంటాడంటే గోల్డ్, స్వర్డ్, ప్రైడ్ కాకుండా గ్రేట్ మెన్
విత్ ట్రూత్ అండ్ హానెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే టైర్లెస్గా వర్క్ చేస్తారో, డిఫికల్ట్ సిచ్యువేషన్లో పారిపోకుండా నిలబడతారో, ఫేస్ చేస్తారో ప్రాబ్లమ్స్, వాళ్ళే గ్రేట్ మెన్. ఆ గ్రేట్ మెన్ వల్ల మన కంట్రీ గ్రేట్ అవుతుందని ఈయన అంటున్నాడు. ఇంతే, ఇంకా ఇక్కడితో పోయి అయిపోయింది. మొత్తం థీమ్ వచ్చేసింది. ఇంకా మీరు చదవకపోయినా ఆన్సర్ చేయగలరు, ఏ బిట్ వచ్చినా చేయగలరు. జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తా సమ్మరీ స్టాండ్ వైజ్ కూడా పోవాలి కదా, జస్ట్ అలా అనుకుంటే కాదు కదా, రైట్? స్టాండ్ వైజ్ కూడా పోవాలి. చూద్దాం. ఫస్ట్ స్టాంజా ఏంటో చదివి ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత నేను మళ్ళీ సమ్మరీ కూడా పారాఫ్రేజింగ్ మాదిరి నేను డిఫికల్ట్ వర్డ్స్ చేసి నేను ఒక ప్రోస్ మాదిరి నేను చేశాను అనమాట. పోయం లైన్స్ని ప్రోస్గా మార్చి నేను సమ్మర్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కష్టపడి చేస్తేనే ఇలా వచ్చేస్తుంది మనకు. ఈ డిజైన్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ సీరియస్గా రైట్ పీడిఎఫ్ కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయగలరు. సో ఫస్ట్ టైం చూద్దాం. వాట్ మేక్స్ ఎ నేషన్స్ పిల్లర్స్ హై అండ్ ఇట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్? What makes it mighty to defy the foe that round it throng? ఇదండి లైన్స్ చూద్దాం. సో వాట్ మేక్స్ ఎ నేషన్ పిల్లర్స్ హై అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ దా చెప్పినట్టే వాట్ మేక్స్ ఎ పర్సన్ గ్రేట్ అని నేను అడిగాను. అదేవిధంగా వాట్ మేక్స్ ఎ నేషన్స్ పిల్లర్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ మంచి ఫౌండేషన్స్, కంట్రీ యొక్క ఫౌండేషన్స్ని, మూలాలని లేదా కంట్రీని ఏది స్ట్రాంగ్గా చేస్తుంది, గ్రేట్గా చేస్తుంది. పిల్లర్స్ హై అంటే గ్రేట్గా చేయడం, రైట్? ఏ నేషన్, ఏ కంట్రీ యొక్క పిల్లర్స్, లైక్ ఒక బిల్డింగ్ ఎలా అయితే పిల్లర్స్ ఉంటాయో, ఎలా అయితే మనం పిల్లర్స్ కడతాం, పిల్లర్ కడితే అదే స్ట్రాంగ్. బిల్డింగ్ని ఎన్ని ఫ్లోర్ అయినా కట్టొచ్చు, ముందు పిల్లర్స్ బాగా కట్టాలి. ఆ పిల్లర్స్లో మంచి సిమెంట్ కంకర్ బాగా వాడామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని రూమ్ అయినా కట్టొచ్చు. ఆ విధంగా ఒక బిల్డింగ్కి ఎలా అయితే పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటాయి, అలా నేషన్స్కి ఏది, వాట్ మేక్స్ నేషన్స్ యొక్క పిల్లర్, నేషన్ యొక్క ఫౌండేషన్ని స్ట్రాంగ్ ఏది చేస్తుంది అని ఒక రిటోరికల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది మన పోయం. రిటోరికల్ క్వశ్చన్ అంటే ఇదేదో క్వశ్చన్ ఆన్సర్స్ పొందడానికి కాదు, ఒక ఫ్యాక్టరీ చెప్పడానికి, లేదా ఏదైనా ఒక థీమ్ చెప్పడానికి, లేదా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రైట్? ఎఫెక్ట్ కోసం మనం రాదర్ దాన్ సేయింగ్ డైరెక్ట్ చెప్పకుండా క్వశ్చన్స్తో అడిగి చెప్పడాన్ని మరి రిటోరికల్ క్వశ్చన్ అంటాం. ఆన్సర్ కోసం వచ్చేవి కాదు, ఎఫెక్ట్ కోసం వాడే క్వశ్చన్స్ ఇవి. ఇంకోటి, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ మేక్స్ అ నేషన్స్ పిల్లర్స్ అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్? ఏది నేషన్ యొక్క పిల్లర్ని, స్ట్రాంగ్ని, ఫౌండ్ని చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, వాట్ మేక్స్ ఇట్ మైటీ టు డిఫై? మైటీ అంటే గ్రేట్ అట్ స్ట్రాంగ్. వాట్ మేక్స్ ఇట్ అంటే ఆ కంట్రీని స్ట్రాంగ్గా, గ్రేట్గా ఎప్పుడు చేస్తుంది? టు డిఫై అంటే టు డిఫెండ్, టు రెసిస్ట్ అంటే యుద్ధంలో కానీ ఎన్ని వచ్చినప్పుడు కానీ చేసేదాన్ని రిటాలియేట్ చేయడం కానీ, అలా. డిఫై అంటే యుద్ధం చేయడం, రైట్? అంటే రెసిస్ట్ చేయడం, రైట్? దట్ ఫో అంటే శత్రువు, ఇక్కడ ఎనిమి. దట్ రౌండ్ ఇట్ థ్రాంగ్ అంటే మనకు సరౌండ్ అవ్వడం. రౌండ్ అంటే సరౌండింగ్స్ చేయడం, థ్రాంగ్ అంటే శత్రువులు, క్రౌడ్తో అంటే చాలా ఎక్కువ సంఖ్యలో శత్రువులు నీ చుట్టూ చేరినప్పుడు ఏది ఆ కంట్రీని స్ట్రాంగ్గా చేస్తుంది? మైటీ అంటే స్ట్రాంగ్గా, గట్టిగా చేస్తుంది అని ఈ రిటోరికల్ క్వశ్చన్ రెండు అడిగాడు స్టార్టింగ్ ఫస్ట్ పోయం. ఇది అంతే. ఫస్ట్ స్టాండ్ ఏముంది? వాట్ మేక్స్ ఎ నేషన్స్ పిల్లర్ హై అండ్ ఇట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్? నేషన్ యొక్క పిల్లర్ని స్ట్రాంగ్గా, గ్రేట్గా అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసేది ఏంటి? అండ్ ఇంకేంటి అంటే యుద్ధ భూమిలో ఎనిమీస్ అటాక్ చేసినప్పుడు, సరౌండ్ చేసినప్పుడు, మనకు శత్రువులు సరౌండ్ చేసినప్పుడు మనకు స్ట్రాంగ్గా చేసేది ఏంటి? మన ఆ కంట్రీని స్ట్రాంగ్ చేసేది ఏంటి అని రెండు రిటోరికల్ క్వశ్చన్తో స్టార్ట్ అయింది పోయాం. అంతే. ఫస్ట్ స్టాండ్లో ఏముంది? రెండు రిటోరికల్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఇది మళ్ళీ చెప్తాను. రిటోరికల్ క్వశ్చన్స్ అంటే ఎఫెక్ట్ కోసం వాడే క్వశ్చన్స్, ఆన్సర్ కోసం వాడే కాదు. ఏదో కాన్సెప్ట్ చెప్పడానికి మనం క్వశ్చన్ని ముందు అడిగిన తర్వాత, ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మన ఆన్సర్ చెప్పడానికి రిటోరికల్ క్వశ్చన్స్ అంటాం. సమ్మరీ చూద్దాం. ఇదే స్టాండ్జాని నేను ప్రోస్లా చదివితే ఎలా ఉంటుందో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా చిన్నప్పుడు కూడా అర్థం చేసుకోవాలి దీన్ని. ఇన్ ఫస్ట్ స్టాండ్జా ఎ నేషన్ ఈస్ కంపేర్ ద బిల్డింగ్తో కంపేర్ చేస్తున్నాం, అందరూ తెలిసిపోయింది. ఫౌండేషన్, పిల్లర్ అంటేనే మనకు బిల్డింగ్తో కంపేర్ చేస్తున్నట్టు తెలిసిపోయింది. కంపేర్డ్ విత్ ద బిల్డింగ్. ద పోయం సింప్లీ ఆస్క్డ్ ద రిటోరికల్ క్వశ్చన్స్. అన్నట్టు రిటోరికల్ క్వశ్చన్స్ అంటే ఎఫెక్ట్ కోసం వాడేటివి. వాట్ మేక్స్ ద నేషన్స్ పిల్లర్స్ హై అండ్ ఇట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అని ఒక రిటోరికల్ క్వశ్చన్ స్టార్ట్ చేశాడు. అండ్ వాట్ మేక్స్ ఇట్ మైటీ దట్ ఈస్ స్ట్రాంగ్ ఇనఫ్ అంటే మైటీ అంటే స్ట్రాంగ్ ఇనఫ్ టు డిఫై ఆర్ రెసిస్ట్ ద ఫోర్స్? ఎనిమీస్తో డిఫెండ్ చేయడానికి, ఎనిమీస్ వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు మనం యుద్ధం చేయడానికి. దట్ రౌండ్ ఇన్ థ్రాంగ్ ఆర్ దోస్ హూ గ్యాదర్ అరౌండ్ టు డ్యామేజ్. ఎవరైతే డ్యామేజ్ చేయడానికి, ఆక్రమించుకోవడానికి శత్రువులు మన దగ్గర రౌండ్ అప్ చేశారో ఎప్పుడు ఏది నిన్ను స్ట్రాంగ్గా చేస్తుంది, నీ కంట్రీని నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది ఏంటి అని రెండు ప్రశ్నలతో ఫస్ట్ స్టాండ్జా ముగుస్తుంది. అంతే. రెండు ప్రశ్నలతో 4 స్టాండ్జాలు అయిపోతాయి. సెకండ్ స్టాండ్ చూద్దామండి. క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్తానేమో చూద్దాం. ఇట్ ఈస్ నాట్ గోల్డ్ అయితే కాదు. మీరు అనుకుంటవచ్చు ఏది స్ట్రాంగ్ చేస్తుందంటే డబ్బు ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పవర్ ఉంటే ఇంకేమైనా అట్లా ఐడియాస్ ఏంటి చెప్తున్నాను. ఇట్స్ నాట్ గోల్డ్ అయితే అస్సలు కాదండి. సంపద అయితే, గోల్డ్ అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ థింగ్ అనమాట. సంపద, డబ్బు కావచ్చు. డబ్బు బాగుంటే అనుకుంటుంది ఏ కంట్రీ డబ్బులు బాగుంటే అది రిచ్ కంట్రీ రా, డెవలప్ అయిన కంట్రీ అంటాం. బట్ నేను ఏమంటాను, ఇట్స్ నాట్ గోల్డ్ అయితే కాదు. ఇట్స్ కింగ్డమ్స్ గ్రాండ్ గో డౌన్ ఇన్ బ్యాటిల్ షాక్ అంటే బ్యాటిల్ షాక్ అంటే తెలుసా? యుద్ధంలో ఓడిపోవడం, సడన్గా
అది ఆ సంపద అంతా వెళ్ళిపోవడం. కింగ్డమ్స్ గ్రాండ్ అంటే కింగ్డమ్స్ సంపద ఉంటే, ఆ రాజ్యాలు ఉంటే మనం ఏమంటాం అంటే రిసోర్సెస్ ఉంటే మనం ఏమంటాం ఆ రాజ్యాల్ని గ్రేట్ అంటాం. గ్రాండ్ చాలా గ్రాండ్‌గా చేస్తా ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని గ్రాండ్ చేస్తాయి. సంపద చూస్తేలా మన గ్రాండ్‌నెస్ తీసుకొస్తాయి. బట్ అది గో డౌన్ ఇన్ బ్యాటిల్ షాక్ యుద్ధంలో అదే పనికి ఎవరితో మన రిసోర్స్ ఎక్కువ ఉంటే, సంపద ఎక్కువ ఉంటే పక్కన ఆక్రమించుకోవడానికి చూస్తాడు. అవునా కాదా? కంట్రీ అని కాదు, మనిషి దగ్గర ఎవరి దగ్గర డబ్బులున్నాయంటే డబ్బున్నోళ్ళకంతా ఎవరితో భయం? దొంగతో భయం. ఎప్పుడు దొంగ వస్తాడో, ఏం చేస్తాడో అన్ని బ్యాంక్‌లో పెట్టేస్తుంటారు డబ్బున్నోళ్ళందరూ. కంట్రీ కూడా అంతే. కంట్రీలో డబ్బుంది, రిసోర్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఏం చేస్తాం? పక్కన ఏ కంట్రీ వచ్చి ఆక్రమించుకుంటారో అని చూస్తా ఉంటామట. సో, అది ఇన్ కింగ్డమ్స్ గ్రాండ్ గో డౌన్ ఇన్ బ్యాటిల్ షాక్. యుద్ధ భూమిలో అది అది కింగ్డమ్స్ గ్రాండ్ అంటే గ్రాండ్‌గా మనం అనుకునే ఆ సంపద యుద్ధంలో వెళ్ళిపోతుంది. అంటే వేరే వాళ్ళు ఆక్రమించుకోవడానికి వస్తారు, చూస్తారని దాని అర్థం. ఇట్స్ ఇట్స్ షాఫ్ట్స్ ఆర్ లేడ్ ఆన్ సింకింగ్ శాండ్ నాట్ అన్ అబైడింగ్ రాక్. ఇక్కడ ఏమంటారంటే షాఫ్ట్స్ అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఫౌండేషన్స్ అనుకోవచ్చు. ఫౌండేషన్స్ ఎందుకంటే అలాంటి ఎందుకు ఆ గోల్డ్ కాదు, గోల్డ్ ఒకవేళ సంపద ఉంటే వేరే ఎనిమి వచ్చి తీసుకెళ్ళాలి ఎందుకంటాం అంటే, ఎందుకంటే ఆ ఫౌండేషన్స్ అనేవి లేడ్ ఆన్ సింకింగ్ శాండ్. సింకింగ్ శాండ్ అంటే మునిగిపోయి ఇసుక అని కాదు ఇక్కడ. సింకింగ్ శాండ్ అంటే అన్‌స్టెడీ, అన్‌స్టేబుల్ అంటే వీక్‌గా ఉండే ఫౌండేషన్‌తో ఆ గోల్డ్ అవన్నీ కూడా వీక్ ఫౌండేషన్‌ని తి అంటే తెలియజేస్తాయి. అంతేగాని నాట్ అన్ అబైడింగ్ రాక్. అబైడింగ్ అంటే ఇక్కడ మనకు ఎండ్యూరింగ్ రాక్ అంటే పర్మనెంట్‌గా ఉండేది కాదు. టెంపరవరీ అది మునిగిపోతే ఏదో ఒక రోజు ఆ సంపద అనేది ఖచ్చితంగా నాశనం దారితీస్తుంది. ఏదైనా వేరే వాళ్ళు ఆక్రమించుకోవచ్చు, లేదా ఏదోసారి లాస్ వచ్చి ఏదో ఒక వేరే జరిగినా సరే అది పర్మనెంట్‌గా కాదు. అది జస్ట్ సింకింగ్ శాండ్ అన్‌స్టేబుల్‌గా, అన్‌స్టడీగా, వీక్‌గా ఉంటుంది అని దీని యొక్క సెకండ్ స్టాంజాకు ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ 2 రిటరికల్ క్వెషన్‌లు అడిగాడు. సెకండ్ స్టాంజాలో గోల్డ్ అయితే కాదు, గోల్డ్ అనుకుంటున్నాం అదైతే కాదు. అది యుద్ధ భూమిలో ఎనిమీస్ ద్వారా అది గోల్డ్ అనేది వేరే వాళ్ళకి సంపద వెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకంటే ఆ ఫౌండేషన్ అది సింకింగ్ శాండ్‌లో కట్టారు. అంటే అన్‌స్టేబుల్‌గా, అన్‌స్టడీగా ఉంది, వీక్‌గా ఉంది. అది పర్మనెంట్ కాదు అంటున్నాడు. నాట్ అబాయిడింగ్ లాగా అంటే ఇక్కడ పర్మనెంట్ కాదు అంటున్నాడు. రైట్. సమ్మరీ చూద్దాం. ప్రోజ్ మాదిరి ఉంటుంది చూడండి, చాలా సింపుల్గా. ద పోయిట్ ఆన్సర్స్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ 2 క్వశ్చన్లు అడిగాడు, ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే దట్ ఇట్స్ నెయిదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ నార్ మనీ ఆర్ గోల్డ్. మెటీరియల్స్కి ఏది కూడా కాదు, మనీ కాదు, గోల్డ్ సంపద కాదు, జ్యువెలరీ ఏది కాదు. దట్ మేక్స్ నేషన్స్ ఫ్రీడమ్ గ్రాండ్. నేషన్స్ కింగ్డమ్స్ గ్రాండ్. ఈ మెటీరియల్స్ థింగ్స్ని గోల్డ్ని చూసి మనం కింగ్డమ్ గ్రాండ్, పెద్ద కంట్రీ, గ్రేట్ కంట్రీ అనుకుంటాం, చాలా గ్రాండ్ అనుకుంటాం. బట్ ఏ కంట్రీ దట్ ఈస్ రిచ్ అండ్ హ్యాస్ యాంపుల్ రిసోర్సెస్, బాగా రిచ్ ఉన్న, మంచి రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న, ఈజ్ ఆల్వేస్ ప్రోన్ టు అటాక్ ఫ్రమ్ ఎనిమీస్. ఖచ్చితంగా ఎనిమీస్తో బాధ ఉండే చెప్పినట్టు. డబ్బున్న వాళ్ళకి భయం దొంగ వల్ల. ఎప్పుడు దొంగ వస్తాడు, ఏ కారణంలో వస్తాడు, ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరు, ఎవరో ఇల్లు పెడుతూ ఉంటారు. భయంగా ఉంటుంది అన్నమాట డబ్బున్న వాళ్ళకి. అదే కంట్రీ కూడా అంతే, కంట్రీలో మంచి డబ్బు ఉంటే కూడా భయమే. బికాస్ దట్ ఇట్స్ షాఫ్ట్స్ ఫౌండేషన్స్ అనేది లేస్ ఆన్ సింకింగ్స్, అన్‌స్టేబుల్‌గా ఉండే ఫౌండేషన్స్ వాళ్ళవి. అది పర్మనెంట్‌గా ఉండేది కాదు ఆ సంపద. ఆ సంపద అనేది పర్మనెంట్ కాదు. ఎండ్యూరింగ్ స్టోన్ పర్మనెంట్ అయితే కాదు. అబైడింగ్ రాక్ అంటే పర్మనెంట్. నాట్ అన్నాడు అంటే పర్మనెంట్ కాదు వాళ్ళది. జస్ట్ టెంపరవరీ, అన్‌స్టేబుల్, వీక్‌గా ఉండేది. ఏదో ఒక రోజు సంపద నాశనం అయిపోతుంది అని దాని యొక్క ఉద్దేశం, అర్థం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. రెండైతే బాగా క్లియర్‌గా అర్థం అనుకుంటాను. చాలా చాలా క్లియర్‌గా ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కూడా, బేసిక్ లేని వాళ్ళకి కూడా, పోయం ఒక స్కూల్ పిల్లవాడు విన్నా లేదా పీజీ స్టూడెంట్ విన్నా కూడా చాలా బాగా అర్థం కావాలి. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఇంటెలెక్చువల్ అందరూ కూడా అర్థం కావాలి. చిన్న పిల్లలు కూడా అర్థం కావాలి, స్లో లెర్నర్స్ కూడా అర్థం కావాలి. స్లో లెర్నర్స్ మ్యాథ్స్, సైన్స్, ఎడ్జిట్ చదివే వాళ్ళకి కూడా ఇది వింటే కూడా వాళ్ళకి క్లారిటీగా అర్థం, ఆ విధంగా అనమాట. మూడో దాన్ని చూద్దాం. ఈజ్ ఇట్ ద స్వర్డ్? మన ఆయన ఇంకో రిటర్నల్ క్వశ్చన్ అడిగాడు. స్వర్డ్ అనుకుంటారా మీరు? స్వర్డ్ అంటే ఇక్కడ ఆయుధం. ఆయుధం అంటే ఒకటే కాదు, మిలిటరీ పవర్స్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈజ్ ఇట్ ద స్వర్డ్? స్వాడా అంటాడు, కత్తి ఆయుధమా? ఆస్ ద రెడ్ డస్ట్ ఆఫ్ ఎంపైర్స్ పాస్డ్ అవే. రెడ్ డస్ట్ అంటే ఇక్కడ యుద్ధ భూమి, రణభూమి అనుకోవచ్చు. యుద్ధం, రెడ్ డస్ట్ ఆఫ్ ఎంపైర్స్ పాస్డ్ అంటే చనిపోయిన యుద్ధ భూమిలో అడగండి, ఆ యుద్ధ భూమిపై అడగండి, లేదా చనిపోయిన రాజుల సమాధి దగ్గర పోయి అడగండి. ఆయుధాల వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలు ఉంటాయి. ఇక్కడంటే ఆయుధాలు, ఇప్పుడంటే ఆయుధాలు. మిలిటరీ పవర్స్ బాగుండాలని ఉన్నా కూడా యుద్ధంలో మన పవర్స్ బాగుండాయని మనం యుద్ధం చేస్తే అవతల కూడా ఏదో అతను కూడా చిన్న పవర్ ఉంటే అతను కూడా ఏదో ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు అమెరికా ఇరాన్లో వేసిందంటే, అమెరికా పెద్ద కంట్రీ అంటే కూడా ఇరాన్లో చిన్న కంట్రీలో వెపన్స్ వేసింది, ఓకే. బట్ ఇరాన్లో తక్కువలు కాదు. ఎంత చిన్న కంట్రీ అయినా, ఎంత సంపద లేకున్నా, ఎంత టెక్నాలజీ లేకున్నా, ఉన్న కాడికి ఏదో రిటారేట్ చేస్తారు. అప్పుడు ఒక ప్రాణం పోయినట్టే కదా. సో అదేవిధంగా ఇక్కడ ఈజ్ ఇట్ ద స్వాడ్? ఆయుధమా అంటే టెక్నాలజీనా, మిలిటరీ పవర్స్ అనుకుంటున్నారా? కాదు, అడగండి. ఇంతకుముందు ఉన్న రాజులంతా చనిపోయారు, వారిని అడిగి చూడండి. ఎందుకంటే ద బ్లడ్ హ్యాస్ టర్న్ ద స్టోన్ టు రస్ట్, దేర్ గ్లోరీ టు డికే. అంటే ద బ్లడ్ ఏం చేసిందట, ఆ యుద్ధ భూమి అనేది, ఆ మిలిటరీ పవర్స్, ఆ టెక్నాలజీ ఏదో ఆ యుద్ధంలో టర్న్ దేర్ స్టోన్స్ టు రస్ట్ అంటే వాళ్ళ స్టోన్స్ రస్ట్గా చేయడం కాదు, అంటే వాళ్ళ పర్మనెంట్గా కాదు అన్నట్టు ఉద్దేశం. దెన్ ద గ్లోరీ టు డికే అంటే ఆ గ్లోరీ, వాళ్ళ గ్లోరీ అయితే ఉందో వాళ్ళని డికే అంటే డ్యామేజ్ చేయడం,
ఓకే. నాశనం చేయడం. ఓకే. ఈ యుద్ధ భూమి అనేది యుద్ధం ద్వారా మనం అనుకుంటాం యుద్ధం ఉంటే యుద్ధం చేస్తే అప్పుడు రాజులు. ఇప్పుడు టెక్నాలజీ ఉంటే మిలిటరీ పవర్స్ ఉంటే మనం గ్రేట్ అనుకుంటాం. బట్ అది కూడా చనిపోయిన రాజుల్ని అడిగి చూడు తెలుస్తుంది. అది పర్మనెంట్‌గా కాదు. ఓకే. ఆయుధం కూడా ఏంటి పనికిరావు. ద బ్లడ్ హ్యాస్ టర్న్ ది స్టోన్స్ టు రస్ట్ అంటే చూడండి ఆ యుద్ధం అనేది ఏమి వాళ్ళందరినీ రస్ట్ కవర్ చేసింది. బ్లడ్‌తో కవర్ చేసింది వాళ్ళందరినీ. ఓకే. యుద్ధం అనేది మంచిగా యుద్ధం వల్ల ఏమీ జరగదు. నష్టం తప్ప ఏమీ లేదు. అండ్ ద గ్లోరీ కూడా డికే అంటే డ్యామేజ్ అయిపోయింది అని చెప్తున్నాడు. సో ఇదండి థర్డ్ స్టాండ్ వచ్చి ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూద్దాం మళ్ళీ. రైట్. సింపుల్ ప్రోజ్‌గా ఉంటుంది. చదివితే కూడా చాలా వరకు అర్థమవుతుంది. చూడండి. హియర్ ఇన్ ద థర్డ్ స్టాంజా ద పోయెట్ రైజెస్ అనదర్ రిటోరికల్ క్వెషన్ అండ్ హి ఆస్క్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ద స్వర్డ్ విచ్ మేక్స్ ద నేషన్ గ్రేట్ ఈజ్ స్వర్డ్ అంటే ఇక్కడ మిలిటరీ పవర్. సో మిలిటరీ పవర్ కంట్రీని గ్రేట్ చేస్తుందంటే ద పోయెట్ ఆస్క్ us టు లుక్ ఇంటు ద పాస్ట్ అండ్ సీ ఎ బిగ్ ఎంపైర్స్ హూస్ ఫౌండేషన్స్ వాజ్ లేయిన్ ఆన్ బ్లడ్ అండ్ పవర్. చూడండి ఇక్కడ ద పోయెట్ ఆస్క్ us ఏమడుతున్నా అంటే చూడు లుక్ ఇంటు ద పాస్ట్ చూడండి పాస్ట్ ఒకసారి చూడండి అండ్ సీ ఎ బిగ్ ఎంపైర్స్ అంటే ఎవరైతే రాజులు ఉన్నారో అప్పుడు రాజులు ఇప్పుడు కావాలంటే మంచి మంచి పదవులు ఉన్నారనుకోవచ్చు. శాసించే వాళ్ళు లీడర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు. హూస్ ఫౌండేషన్స్ వాజ్ లేడ్. ఫౌండేషన్స్ అంటే ఎవరైతే ఆ యుద్ధంలో గెలిచి ఆక్రమించుకుని యుద్ధంలో నుంచి గెలిచిన వాడు కావచ్చు లేదా పవర్ సంపాదించిన వాడు కావచ్చు. రెండు అప్పుడంటే రాజు రెండు కంపేర్ చేసుకోవాలి. ఇది యూనివర్సల్గా రిలేటివ్ ఇస్తుంది అనమాట. ఈ పోయం అప్పటికి పాస్ట్ ఇప్పుడు రాసాడు 19th సెంచరీ కూడా ఇప్పుడు కూడా అది రిలేటివ్ ఉంది అండ్ ఫ్యూచర్ కూడా అది కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ బ్లడ్ యుద్ధంతో గెలిచిన ఆ రాజుని కానీ లేదా పవర్ సంపాదించుకున్న వారిని ఎవరైనా అడిగి చూడండి. ఎందుకంటే అందరూ చనిపోయారు. అది దట్ ఇస్ నాట్ పర్మనెంట్. ఖచ్చితంగా అది పోతుంది. అకార్డింగ్ టు హిమ్ బ్లడ్ విచ్ వాజ్ షెడ్ ఆన్ ద కింగ్డమ్స్ హ్యాస్ టర్న్ దే స్టోన్స్ టు రస్ట్. సో ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్ షెడ్ ఏమైతే ఉందో ఆ యుద్ధం అనేది అది వాళ్ళని రైట్. సో అండ్ ద గ్లోరీ టు డికే అంటే డ్యామేజ్ చేసింది. వాళ్ళని ఏదో యుద్ధంలో గెలిచున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మళ్ళీ డ్యామేజ్ చేసింది. ఓకే. ఆ మాన్యుమెంట్స్ గెలిచిన యుద్ధం చేసి గెలుచుకున్న ఆ మాన్యుమెంట్స్ కావచ్చు, సంపద కావచ్చు, ఆ పవర్స్ కావచ్చు, ఆ టెక్నాలజీ ఏదైనా సరే అది డ్యామేజ్ నాట్ పర్మనెంట్. ఖచ్చితంగా అది గోయింగ్ టు డ్యామేజ్ అనమాట. అండ్ హెన్స్ ద పవర్ ఇస్ ఆల్సో నాట్ సంథింగ్ దట్ మేక్స్ నేషన్ గ్రేట్. పవర్ కూడా గ్రేట్ చేయదని అంటున్నాడు. ఫస్ట్ అండ్ రిటోరికల్ క్వశ్చన్ అడిగాడు. సెకండ్ దాంట్లో గోల్డ్ అన్నాడు. కాదు గోల్డ్ అయితే అసలు కాదు. ఎందుకంటే గోల్డ్ ఖచ్చితంగా అది గ్రాండ్గా మనం అనుకుంటా గోల్డ్ ఉంటే బట్ అది ఖచ్చితంగా గోల్డ్ అనేది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఆ ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్గా కట్టలేదు అని దాని గురించి చెప్తాడు. థర్డ్ స్టాంజర్లో ఓకే స్వర్డ్ అంటే ఆయుధం అనేది కాదు. ఇక్కడ మిలిటరీ పవర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టెక్నాలజీ కూడా కావచ్చు. బట్ అది కూడా అంటే అది కూడా కాదు. ఎందుకంటే పాత ఆడ చనిపోయిన వాళ్ళ రాజుని వాళ్ళని చూడండి ఆ పవర్ అండ్ బ్లడ్ యుద్ధం కానీ పవర్ రెండు కూడా వేస్టే. రెండు కూడా డ్యామేజ్ చేసేస్తాయి. వాళ్ళ సంపద కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ దట్ ఆల్సో కెనాట్ మేక్ ద కంట్రీ స్ట్రాంగ్ అంటాడు రఫ్గా. స్టాంజా 4 చూద్దాం. మళ్ళీ ఇంకోటి అడుగుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ దట్ మై క్రౌన్ has seemed to nations sweet, but God has struck that luster down in ashes at his feet. చూడండి ఇక్కడ అండ్ ఇట్ ఈస్ ప్రైడా అనుతున్నాను. ఇందాక నేను ఫస్ట్ చెప్పనమాట. అందుకే పోయి నేను ఫస్ట్ డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి గోల్డ్ స్వర్డ్ ప్రైడ్. గోల్డ్ ఫస్ట్ స్టాండ్ అయిపోయింది. ఫస్ట్ స్టాండ్ రిటోరికల్ క్వశ్చన్స్. సెకండ్ స్టాండ్ గోల్డ్ గురించి గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు బాగా కోడింగ్ మాదిరి. థర్డ్ స్టాండ్ స్వర్డ్ ఆయుధం లేదా మిలిటరీ పవర్ లేదా టెక్నాలజీ ఏదైనా. ఫోర్త్ ప్రైడ్ ఆడుతున్నారు చూడండి. ఫోర్త్ స్టాండ్ ఏమంటే ప్రైడ్ గురించి. అంటే ఈజ్ ఇట్ ప్రైడ్ ఉంటే అనుకుంటారా గర్వం లేదా ఏదైనా సాధించిన ఘనతలు కానీ ప్రైడ్ ఉంటే సరిపోతుందా? ప్రైడ్ అంటే ఇక్కడ ఇతను ఆ కాలంలో చెప్తున్నా కాబట్టి కింగ్స్ అప్పుడు సో ఈ ప్రైడ్ అయినప్పుడు మైట్ క్రౌన్ అంటే అది క్రౌన్ అంటే మనం తెలుసా రాజు ధరించే క్రౌన్ కదా. ఆ క్రౌన్ని చూసి ఆ ప్రైడ్ చూసి అప్పుడు రాజులు ఇప్పుడు ఏమంటారు మనం ఏమనుకోవచ్చు పొజిషన్ అనుకోవచ్చు. ఏదైనా పెద్ద పొజిషన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కంట్రీ నడిపేవాడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే పొజిషన్ అప్పుడు క్రౌన్. సో ఈజ్ ఇట్ ప్రైడ్. ఆ ప్రైడ్ ఉంటే సరిపోతుందా? ఆ ప్రైడ్ కంట్రీని గ్రేట్ చేస్తుందా? అదే క్వశ్చన్ రెడ్ క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాడు. హ్యాస్ సీమ్ టు నేషన్స్ స్వీట్. ఆ క్రౌన్ సంపద కానీ ఆ పవర్ కానీ ఆ పొజిషన్ కానీ నేషన్ని స్వీట్ అనుకుంటాం. చాలా గ్రేట్ రా మంచిది రా అనుకుంటా. ఓకే ఆ కంట్రీని స్వీట్ చేస్తుంది. సీమ్ టు అంటే అనుకుంటాం అనమాట నేషన్ స్వీట్ అని. బట్ గాడ్ హ్యాస్ స్ట్రక్ దట్ లస్టర్ డౌన్ ఇన్ యాషెస్ అట్ హిస్ ఫీట్. అంటే గాడ్ ఏం చేస్తాడంటే దేవుడు హ్యాస్ స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేయడం, స్ట్రక్ అంటే ఎదురుదాడి చేయడం అనమాట. స్ట్రక్ ద లస్టర్ డౌన్. లస్టర్ అంటే షైనెస్ బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ ఆ సంపద కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇంకేదైనా మెటీరియలిస్టిక్ ఏదైనా కావచ్చు, లేదా పొజిషన్ కావచ్చు. అది ఉన్నది మనం గాల్లో ఎగిరితే ఏమవుతుందంట గాడ్ ఏం చేస్తాడు దేవుడు అస్సలు నచ్చదు దేవుడికి. అండ్ స్ట్రక్ ద లస్టర్ డౌన్ అంటే ఆ బ్రైట్నెస్ని తగ్గించేస్తాడు, నాశనం చేస్తాడు. అండ్ యాషెస్ అట్ హిస్ ఫీట్. యాషెస్ అంటే బుడద, కాల్చి బుడద చేసినట్టు. అట్ హిస్ ఫీట్ అంటే మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయడం అనమాట. ఆ ఫేజ్ మొత్తం కలిపి డెస్ట్రాయ్ చేయడం, నాశనం చేస్తాడు. ఎలా అంటే ఎలా అయినా సరే
మన దగ్గర అన్నీ ఉంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ గురించి చెప్పొద్దు కానీ ఏ కంట్రీ అయినా సార్ నా దగ్గర డబ్బు ఉంది, సంపద ఉంది, టెక్నాలజీ అని ఎగిరితే ఏమవుతుంది? గాడ్ ఉన్నాడు కదా, గాడ్ ఏం చేస్తాడు? సింపుల్గా నేచురల్ కలామిటీస్ ఇస్తాడన్నమాట. తుఫాన్ రావడము, ఆ, పెద్ద పెద్ద వరదలు రావడము, వానలు రావడము, దాని ద్వారా లేదా లావాస్ ఏమైనా అగ్ని లావా ఉంటుందా, సో అలా ఏ విధంగా, లేదా ఇంకేదైనా ఏదైనా సరే డిజాస్టర్ తీసుకొస్తాడో అయిపోయి నాశనం అయిపోతుంది. ఆ ఫౌండేషన్ కానీ అదేంటి నిమిషానికి నాశనం అయిపోతుంది. తెలుసా జరిగిందా ఎక్కడో అమెరికాలో అనుకుంటాను, మంచి ప్లేస్లో కాలింది, మొత్తం అడవి అంతా కాలిపోయి ఫారెస్ట్ సంపద అంతా నాశనం అయిపోయింది, ఆ బ్యూటీ అంతా పోయింది అనమాట. రైట్. సో ఆ విధంగా, సో ఈయన ఏమంటాడు చూద్దాం, సింపుల్ సమ్మర్లో చూద్దాం. ఫోర్త్ స్టాండ్జా, ద పోయిట్ వండర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రైడా అని అడుగుతా. అదే క్వశ్చన్, రిటర్నల్ క్వశ్చన్. నేషన్ని గ్రేట్ చేసేది ప్రైడా? గోల్డ్ అయితే కాదన్నాం, స్వర్డ్ మిలిటరీ పవర్ అయితే కాదన్నాం, ప్రైడా అని అడుగుతాం. ప్రైడ్ కూడా కాదు. అకార్డింగ్ టు దిస్ హిమ్ ప్రైడ్ ఇస్ బ్రైట్ క్రౌన్ దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సంథింగ్ స్వీట్ టు నేషన్స్. ఆ క్రౌన్ అనేది, ఆ సంపద చూస్తే ఆ దేశానికి చాలా స్వీట్, చాలా మంచిగా అనుకుంటారు, మంచిది అనుకుంటారు. అప్పుడు రాజు, ఇప్పుడు పొజిషన్ అనుకోవచ్చు, సంపద అనుకోవచ్చు, టెక్నాలజీ అనుకో, ఇంకేదైనా అనుకోవచ్చు. ఓకే. సో ఆయన చెప్పే భావనని మనం ఫీల్ అవ్వాలంట. అదే పోయం అంటే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు పోయం అంటే. రైట్. దే ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ ది పవర్, ఎంపైర్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఎంపైర్ సైన్యాన్ని చూసి, మెటీరియలిస్టిక్ థింగ్స్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ప్రైడ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్రౌడే, గర్వం. గర్వం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఏదైనా ఉంటేనే గర్వం వస్తుంది. అసలు కంట్రీకి ఏదైనా ఉన్నప్పుడు గర్వం వస్తే ఆ గర్వం గ్రేట్ చేసిన కంట్రీ అంటే కాదు. హౌ ఎవర్ ప్రౌడ్ ఈస్ నాట్ ఎవర్ లాస్టింగ్. ప్రౌడ్ కూడా పర్మనెంట్ కాదు, అది కూడా ఖచ్చితంగా పర్మనెంట్గా ఏంటి కాదు. గాడ్ డస్ నాట్ లైక్ ఇట్ అండ్ డెస్ట్రాయ్స్ దెమ్ బ్యాడ్లీ. దేవుడికి అది నచ్చదు అండ్ డెస్ట్రాయ్ చేసి పడేస్తాడు. అండ్ హెన్స్ దోస్ హూ ఫెల్స్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ వర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ అట్ హిస్ ఫీట్. అంటే మొత్తం నాశనం అయ్యారన్నమాట. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారు, అవుతారు కూడా. దేవుడు అది నచ్చదు. రైట్. సో ప్రైడ్ ఇస్ ఆల్సో నాట్ సంథింగ్ దట్ మేక్స్ అ నేషన్. ప్రైడ్ నేషన్ని గ్రేట్ చేయదు. మరి ఇంకేం చేస్తుందబ్బా అంటే ఇప్పుడు 5th స్టాండర్డ్ ఆన్సర్ ఇస్తానమాట. ఫస్ట్ నేను అడిగినాను, అందుకే నేను ఆ క్వశ్చన్ ఎందుకు అంటే వాట్ మేక్స్ ఎ పర్సన్ గ్రేట్, మనీనా, ఫిజికల్లీ గ్రేట్, స్ట్రాంగ్ ఉంటేనా, ఇంకేదైనా ఎందుకు అడిగానంటే ఈ రిలేటివ్ సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ కూడా పోయి నడుస్తుంది. రైట్. పోయి ఇక్కడ అదే విధంగా నడుస్తుంది కదా. రైట్. 5th స్టాండ్ ఏమంటే నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. ఇప్పుడు దారిలో ఆన్సర్ చెప్తున్నాడు. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ గోల్డ్ కదంటే గోల్డ్ అయితే అస్సలు కాదన్నాను కదా, బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్. గోల్డ్ అయితే సంపద మెటీరియలిస్టిక్ ఏవి కాదు. మెన్, పీపుల్ కెన్ మేక్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మనుషులు, ఆ దేశం యొక్క మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంట్రీని గ్రేట్ అండ్ స్ట్రాంగ్ చేయగలరు. ఏ విధంగా? మెన్ హూ ఫర్ ట్రూత్ అండ్ ఆనర్ సేక్. ట్రూత్ నిజానికి, ఆనర్ సేక్ అంటే ట్రూత్ అండ్ ఆనెస్ట్ అనుకోవచ్చు. ఆనెస్టీగా ఉన్న ఎవరైతే ఉన్నారో, ట్రూత్ ఎవరు నమ్మారో, నిజాన్ని ఎవరు నమ్మారో, దే స్టాండ్ ఫస్ట్ అండ్ సఫర్ లాంగ్. ఎవరైతే స్టాండ్ ఫస్ట్ అంటే ఇక్కడ స్టాండ్ ఫర్మ్, గట్టిగా నిలబడ్డారు నిజాయితీ కోసం. ఓకే. సఫర్ లాంగ్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ఫేస్ చేస్తూ నిజానికి నమ్మారు, నిజమే మాట్లాడారు, నిజమే వాళ్ళు ఆయుధంగా తీసుకున్నారో వాళ్ళే, అలాంటి పీపులే కంట్రీని గ్రేట్ అండ్ స్ట్రాంగ్ చేస్తారు అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. గాంధీజీ మన ఫ్రీడమ్ కోసం ఓకే ట్రూత్ అండ్ అన్వైన్స్ నమ్ముకున్నాడు, దానికోసం నిలబడ్డాడు, ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేశాడు, బట్ అతనే కంట్రీని గ్రేట్ చేశారు, అతను ఒక గ్రేట్ అయ్యాడు అనమాట. ఈ విధంగా. ఓకే. సో ట్రూత్ అండ్ ఆనర్ సేక్ ఎవరైతే పాట పడతారో, ఎవరైతే నథింగ్ బట్ ట్రూత్ని ఆనెస్ట్ని నమ్ముకుంటారో వాళ్ళు అలాంటి పీపులే కంట్రీని గ్రేట్ చేస్తారు అంటారు అనమాట. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు లీడర్స్ కావచ్చు, ఏదైతే నిజాయితీగా ఉన్న లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా, మనకు ఆమ్ ఆద్మీ పార్టీ కేసు తెలుసు కదా. సో అక్కడ ఇప్పుడు అది లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారన్నమాట. ఎక్స్ సీఎంని అరెస్ట్ చేస్తారన్నమాట. రైట్. కానీ ఇప్పుడు ఏ లిక్కర్ కేసు ఏది లేదు, అంత నిర్దోషి అని చెప్పి మళ్ళీ అతన్ని విడుదల చేస్తారన్నమాట. ఈ విధంగా అనమాట. అంటే నిజాయితీ నమ్ముకుంటే అప్పుడే ఆ కంట్రీ కానీ ఆ ప్లేస్ కానీ గ్రేట్ అవుతుందని దీని యొక్క ఉద్దేశం. చూడండి, అకార్డింగ్ టు ద పోయిట్ ఇట్ ఇస్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్ దట్ లైక్ గోల్డ్ బట్ మెన్ హూ మేక్ దమ్ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మెన్ గోల్డ్ మెటీరియలిస్టిక్ కాదు, మెన్ అనేది గ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ మెన్ హూ స్టాండ్ అండ్ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనర్. ఓకే. ఆనెస్ట్ ట్రూత్గా ఎవరైతే స్టాండ్ అండ్ సఫర్, నిలబడి దానికి సఫర్ అయ్యారో వాళ్ళే కంట్రీని గ్రేట్ చేయగలరు. సఫర్ అవడం అంటే ఇక్కడ అంటే ఎన్ని ఒడిదిగులు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మన నిజాన్ని నమ్ముకొని దాన్ని ఫాలో అవ్వాలనేది దీని ఉద్దేశం. దిస్ ద కంట్రీ హ్యాస్ సచ్ మెన్ విల్ బి గ్రేట్ అండ్ స్ట్రాంగ్. లాస్ట్ టైం చూద్దామండి. బ్రేవ్ మెన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్, హూ డేర్స్. జంప్ చేస్తానండి. రైట్. బ్రేవ్ మ్యాన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్, హూ డేట్స్ వైల్ అదర్స్ ఫ్లై. చూడండి, చాలా ఇంకా మీరు తెలిసిపోయింది. బ్రేవ్ మ్యాన్ ధైర్యవంతులు ఎవరైతే ఉన్నారో, వైల్ అదర్స్ హూ వర్క్ ఎవరైతే కష్టపడి పని చేస్తారో వేరే వాళ్ళు పడుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ఆర్మీ వాళ్ళు, మన అందరూ ప్రశాంతం పడుకున్నామంటే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లే బ్రేవ్ మ్యాన్, అలాంటి ధైర్యవంతులు. రైట్. అండ్ హూ డేర్స్ వైల్ అదర్స్ ఫ్లై, ఎవరైతే పారిపోతారో కష్ట సమయంలో.
ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ అంటే ఫర్ న్యాచురల్ కలామిటీ వచ్చింది, ఏదో వరద వచ్చేసింది, ప్రాణాలు కాపాడుకుని అందరూ వెళ్ళిపోతారు అంతేగాని అలాంటప్పుడు హూ డేర్స్, ఎవరైతే నిలబడి ఫేస్ చేస్తాడో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడో, ఎవరైనా కాపాడడానికి ట్రై చేస్తాడో, అదర్స్ ఫ్లై, ఎవరైతే పారిపోతుంటారో రన్ అవే అవుతుంటారో అప్పుడు ఆయన నిలబడతాడో అలాంటి పీపుల్ వాళ్ళు గ్రేట్ అవుతారు. ఆ గ్రేట్ పీపులే కంట్రీని గ్రేట్ చేస్తారు. దే బిల్డ్ ద నేషన్స్ పిల్లర్స్ డీప్, అలాంటి వాళ్ళే నేషన్స్ యొక్క పిల్లర్స్, ఎవరైతే బిల్డింగ్ పిల్లర్ ఎవరైతే డీప్గా బాగా లోతుగా తవ్వి చేస్తారో, అండ్ లిఫ్ట్ దెమ్ టు స్కై, ఎవరైతే లిఫ్ట్ దెమ్ అంటే ఆ పిల్లర్స్ని, ఆ ప్రోగ్రెస్, ఆ డెవలప్మెంట్ని ఆకాశానికి తీసుకెళ్తారనమాట దీని యొక్క ఉద్దేశం. ఇది ఈ స్టాండ్ యొక్క మీనింగ్ అండి. చూడండి, ద బ్రేవ్ మ్యాన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లీప్, ఎవరైతే వర్క్ చేస్తారో వేరే వాళ్ళు నిద్రపోయినప్పుడు అండి, ఓకే, అంటే వేరే వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు అతను వర్క్ చేస్తాడు. అండ్ ద డే టు ఫేస్ ప్రాబ్లమ్స్ వెన్ అదర్స్ రన్ అవే, వేరే వాళ్ళు రన్ అవే పారిపోతున్నప్పుడు అతను నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటాడు సమస్యని. అకార్డింగ్ టు ద పోయిట్ చెప్తున్నాడు, మనం చెప్పేది, నేను చెప్పేది కాదు, ఇంకెవరు చెప్పేది, బుక్లో ఉండేది కాదు, పోయిట్ చెప్తున్నట. రైట్, ఆయన ఏమంటాడంటే దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ మేక్ ద ఫౌండేషన్స్ నేషన్ స్ట్రాంగ్ అండ్ టేక్ దర్ ప్రోగ్రెస్ టు ద స్కై. ఆ డెవలప్మెంట్ని ఆకాశాన్ని తీసుకెళ్తారు, ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేస్తారు, కంట్రీని గ్రేట్ చేస్తారు, స్ట్రాంగ్ చేస్తారు అనే ఉద్దేశం చెప్తున్నాడు. ఎవరు చేస్తారంటే మొత్తానికి 4, 5, 6 స్టాండ్ ఏమంటారంటే మనుషులు మేక్ చేస్తారు, మెన్ కెన్ మేక్ కంట్రీ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. ఎలాంటి మెన్ మళ్ళీ ఇరైతే 5th స్టాండ్ ఏమంటారు, ట్రూత్ అండ్ హానర్గా ఉన్న వాళ్ళు. 6th స్టాండ్లో వేరే వాళ్ళు పడుకున్నప్పుడు ఏమైనా వర్క్ చేస్తారో, ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే పారిపోకుండా అలాంటి వాళ్ళు అని దీని యొక్క ఉద్దేశం అండి. రైట్, ఇప్పుడు ఫిగర్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. 6 స్టాండర్డ్ని చిన్న పిల్లలు చెప్పినట్టు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, రైట్, ఏదైనా కామెంట్ చేయండి, ఏదైనా ఇంప్రూవైజేషన్ ఏమైనా ఉన్న సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫిగర్ ఆఫ్ స్పీచ్ చూస్తే ఇంకా ఇక్కడతో ఇది అయిపోతుందండి. చూద్దాం. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఏముంటాయంటే ఇంకా లిటరీ డివైస్ కూడా అంటాం. సో ఫస్ట్ రిటరికల్ క్వశ్చన్ చెప్పానని డిస్కస్ చేసే స్టార్టింగ్లోనే, వాట్ మేక్స్ ఎ నేషన్స్ పిల్లర్ హై అండ్ ఇట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్, ఇస్ ఇట్ ఎ సాట్, ఇస్ ఇట్ ప్రైడ్, ఇలావన్నీ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్, మన ఆన్సర్స్ కోసం వచ్చే క్వశ్చన్స్ కాదు. రిటరికల్ క్వశ్చన్ అంటే కాన్సెప్ట్ చెప్పబోయే ముందు ఎఫెక్ట్ కోసం వాడే క్వశ్చన్లు, రైట్. ఒక స్ట్రాంగ్ ఎఫెక్ట్ దింపడానికి క్వశ్చన్లో అడిగి అతనే ఆన్సర్ చెప్తారు. సో అది రిటరికల్ క్వశ్చన్ అంటారు. నాట్ ఫర్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కాదు, ఇన్ఫర్మేషన్ కోసం వాడే కాదు, ఎఫెక్ట్ కోసం అనమాట. సెకండ్ మెటఫర్ తెలుసు. ఫస్ట్ ఫస్ట్ లైన్లోనే నేషన్స్ పిల్లర్ హై, వాట్ మేక్స్ ఎ నేషన్స్ పిల్లర్స్ హై అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్. సో ఇది మెటాఫర్ అనమాట. ఎందుకంటే మెటాఫర్ అంటే ఇది నేషన్స్ని మనకు పిల్లర్స్తో కంపేర్ చేస్తున్నాడు, బిల్డింగ్తో కంపేర్ చేస్తున్నాడు. నేషన్ ఈజ్ కంపేర్డ్ విత్ బిల్డింగ్ కదా పిల్లర్స్ ఉండేటివి, స్ట్రాంగ్గా ఫౌండేషన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో డైరెక్ట్ కంపారిజన్ చేస్తే అది మెటాఫర్ అవుతుంది. లైక్ అండ్ యాజ్ వాడి చేస్తే ఇట్స్ ద నేషన్స్ లైక్ ఏ బిల్డింగ్, లైక్ ఏ ఫౌండేషన్, అట్లా లైక్ యాజ్ చేస్తే సిమిలర్ అవుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ కంపారిజన్ కాబట్టి మెటాఫర్. తర్వాత ప్యారలిజం ఉంటుంది. ప్యారలిజం తెలుసు కదా, మనకు లిటరీ డివైస్లో మనకు ఆల్రెడీ కవర్ చేసాం. ఒక లిటరీ టర్మ్స్లో వస్తాయి ప్యారలిజం. సో ఇదేంటిదంటే సిమిలర్ గ్రామరికల్ స్ట్రక్చర్ కానీ సిమిలర్ సెంటెన్స్ ప్యాటర్న్ కానీ వాడితే అది ప్యారలిజం అంటాం. ప్యారలాల్ అంటాం, ప్యారలాల్గా ఉందంటాం. సో ఈజ్ ఇట్ ఎ స్వర్డ్, ఈజ్ ఇట్ ఎ ప్రైడ్, ఈ విధంగా సిమిలర్ ఈజ్ ఇట్ అండ్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా సిమిలర్ సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, సెంటెన్స్ ప్యాటర్న్ కావచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ ఓకే, అవి ప్యారలిజంకి ఇది వస్తుంది. సింబోలిజం, ఇంకేమన్నా సింబలిజం అంటే ఏదైనా ఒక ఐడియాని ఒక థింగ్ ద్వారా చెప్పడాన్ని, ఏదైనా కాన్సెప్ట్ని ఐడియా లేదా థింగ్ యూజ్ చేసి చెప్తే సింబోలిజంగా ఉంటుంది. ఏదంటే గోల్డ్ అండ్ స్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు మిలిటరీ పవర్. సో గోల్డ్ కానీ, తర్వాత స్వర్డ్ సెకండ్ స్టాండర్డ్ గోల్డ్ కానీ, థర్డ్ స్టాండర్డ్ స్వర్డ్ కానీ, ఇవన్నీ మిలిటరీ పవర్కి, టెక్నాలజీకి చెప్పేది కాబట్టి, స్ట్రెంత్ చెప్పడానికి కాబట్టి ఇది సింబోలిజం. ఇంకోటి యాషెస్ 30 feet అన్నాడు. యాషెస్ 30 feet అంటే మనకి ఇది టెంపరవరీ అని థర్డ్ స్టాండర్డ్లో వస్తుంది కదా, జస్ట్ టెంపరవరీ, నాశనం అయిపోతుంది, నాట్ పర్మనెంట్ చెప్పడానికి ఈ సింబల్ని వాడినా అనమాట. ఈ సింబలిజం. నెక్స్ట్ అలిటరేషన్ ఏంటి అంటే స్టాండ్ ఫస్ట్, సఫర్ లాంగ్. స్టాండ్ ఫస్ట్ అండ్ సఫర్ లాంగ్ అనేది సౌండ్, స్టాండ్లో ఎస్, ఫాస్ట్లో ఎస్, సఫర్లో ఎస్, మళ్ళీ ఈ విధంగా. సో స్టాండ్ ఫస్ట్, సఫర్ లాంగ్లో మనకు ఎస్ సౌండ్, ఇది అలిటరేషన్. ఇది మనకు లాస్ట్ టైం బిట్ కూడా వచ్చిందండి. అలిటరేషన్ ఇదే సెంటెన్స్, ఇదే లైన్ అన్నమాట. స్టాండ్ ఫస్ట్, సఫర్ లాంగ్ అనేది అలిటరేషన్, ఆక్సిమోరనా, ఇట్లా క్వశ్చన్ అడిగాడు. అందరూ చాలామంది పెట్టారు ఆన్సర్, పెట్టలేదు కొంతమంది. సో అలిటరేషన్ అండి. మెన్ హూ వర్క్ వైల్ అదర్స్ స్లేవ్, వా అండ్ సౌండ్ వస్తుంది కాబట్టి డబ్ల్యూ సౌండ్ కాబట్టి ఇది అలిటరేషన్. Next is Cesura. Cesura is a strong pause or a break within a line, often marked by punctuation, creating a moment of reflection. Cesura ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ పాస్, ఒక లైన్లో పోయం ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఒక పాస్ కట్ చేస్తే, ఒక బ్రేక్ చేస్తే, విత్ ఇన్ లైన్ మధ్యలోనే, లైన్ మొత్తం అయిపోయిన తర్వాత కాదు, ఒక లైన్ మధ్యలోనే బ్రేక్ అయితే, ఆఫన్ లైన్ మధ్యలో బ్రేక్ అయింది కాబట్టి మధ్యలో డైరెక్ట్గా పంక్చుయేషన్ మార్క్ లేకుండా బ్రేక్ చేయలేం కదా, ఏదో పంక్చుయేషన్ మార్క్, కామా కానీ ఇంకేనా సెమీకోలన్ కానీ ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఏదో పెట్టి బ్రేక్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇట్ ఇస్ నాట్ గోల్డ్ కామా ఇట్స్ కింగ్డమ్స్ గ్రాండ్ అన్నాడు. ఇక్కడ గోల్డ్ పక్కన కామా ఉంది, ఇట్లా పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేసి లైన్ మధ్యలో కట్ చేస్తే ఇట్ ఇస్ నాట్ గోల్డ్ ఇట్స్ కింగ్డమ్స్ గ్రాండ్ అన్నాడు. సో ఐడియాని కట్ చేస్తున్నాడు. స్ట్రాంగ్ పాస్ అనమాట ఇది. ఓకే.
ఓకే, అది చేసురా. పాస్ తీసుకుంటే చేసురా. ఎంజాయ్మెంట్ అలాగే ఉంటుంది కొంచెం ఇంచుమించు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే అకర్స్ వెన్ ఫ్రేజ్ క్యారీస్ ఓవర్ టు ద నెక్స్ట్ లైన్. ఒక ఐడియా కానీ ఫ్రేజ్ కానీ నెక్స్ట్ లైన్ క్యారీ అయితే వితౌట్ పంక్చుయేషన్ మార్క్స్. చూడండి, వితౌట్ యూ టెర్మినల్ పంక్చువేషన్స్ యాక్సిలరేటింగ్ ద ఫ్లో మిస్ కాకుండా నెక్స్ట్ లైన్కి అది పంక్చుయేషన్ వాడకుండా వాడితే చెజురా లైన్ మధ్యలోనే. లైన్ మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేస్తే అండ్ పంక్చుయేషన్ అక్కడ వాడకుండా లైన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతే అది ఎంజాయ్మెంట్. చూడండి ఇక్కడ వాట్ మేక్స్ నేషన్స్ పిల్లర్స్ హై కామా లేదు ఫుల్ స్టాప్. ఆ ఐడియా నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాడు అండ్ ఇట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్, రైట్. సో కామా ఫుల్ స్టాప్ లేకుండా నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తే ఐడియాని ఎంజాయ్మెంట్, కామా ఫుల్ స్టాప్ ఇంకా పంక్చుయేషన్ మార్క్ వాడి మధ్యలోనే కట్ చేస్తే చెజూరా ఎంజాయ్మెంట్. చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి, రైట్. ఇదండి అలా మనకు ఎన్ని యాంగిల్ చూస్తే అన్ని ఫిగర్ ఆఫ్ స్పీచ్ వస్తాయండి. ఇవి మెయిన్గా బేసిక్గా కొన్ని, మీరు ఇంకా కొన్ని ఫిగర్ దాంట్లో తీయచ్చు, రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. చాలా క్లియర్గా అర్థమనుకుంటాను. క్లాస్ వింటే కూడా చాలండి, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండకూడదు. వింటే 99% అర్థమైపోవాలి, గుర్తుండిపోవాలి. 1% ఎప్పుడైనా రిఫర్ చేస్తే ఎగ్జామ్ ముందు చాలు అని ఆ విధంగా ఉండాలండి. సో ఖచ్చితంగా ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, యూజ్ అవుతుంది. కనీసం క్లాస్ వినండి, లేదు నోట్స్ కావాలంటే పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోండి, లేదు జస్ట్ మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంటే ఏదైనా కొత్త పని రాసుకుంటే రాసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.